మూక పరిస్థితిలోని స్తుతి శతకంలో 39వ శ్లోకానికి ఇవాళ ప్రతిపదార్థము భావము చెప్పుకుందాం. శిథిలిత తమోలీలాం నీలారవింద విలోచనాం దహన విలసత్ఫాలాం శ్రీకామకోటిముపాస్మహే करधृतलसत्शूलां कामारिचित्तमनोहरां मनसिजकृपालीलां लोलालकामलिके क्षणाम्. అమ్మవారు నల్లని రూపంలో ఉంటూ సాధకుడిలో ఉండే ఒక నలుపు, ఒక అజ్ఞానం, అంధకారం దాన్ని ఎలా పోగొడుతుందో అటువంటి ఆ అమ్మవారిని ఉపాస్మహే అని చెప్తున్నారు. నేను నిన్ను ఉపాసిస్తున్నాను, ధ్యానిస్తున్నాను అని చెప్తున్నారు. శిథిలిత తమోలీలాం. శిథిలిత అంటే డిస్ట్రాయింగ్, అంటే సడలింపబడిన, శిథిలీకృతమునర్చిన, తమ ప్రభావము కల లేదా అజ్ఞాన విలసనం కలిగిన. అంటే ఏమిటి? లోపల ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టే ఒక లీలాం. ఆవిడకది ఒక లీల. సాధకుడిలో ఉండే ఒక అజ్ఞానతమాన్ని దూరం చేయగలగడం ఆవిడకి ఒక లీల. కష్టపడక్కర్లా. అంటే లీల అనే మాట ఎప్పుడు వాడాలంటే, ఒక పని చేయడానికి కష్టపడతామే, ఆ కష్టపడుతున్న దాన్ని అబ్బా చాలా ప్రయత్నం చేస్తే గాని అవ్వదు అనేది అవలీలగా అని చెప్తాను చూడండి. అలా సీతాదేవి ఆడుకుంటూ శివధనుస్సుని అలా జరిపేసింది ఆవిడ. ఒక చేతో జరిపేసి బాల్ తీసుకుంది, ఎడం చేతో జరిపేసి బాల్ తీసుకుంది. అలా అవలీలగా, ఆ అవలీలలో ఉన్న ఆ లీల అంటే ఆవిడ ఒక సాధకుడిలో ఉండే ఒక ఆ తమో లక్షణాన్ని, అజ్ఞానాన్ని లీలగా పోగొట్టేయగలదు. అంటే ఒక అవలీల, ఒక చాలా తేలికైన విషయం. అటు ఆ శిథిల వనర్చడం అన్నమాట. మనలో ఉన్న ఎప్పటిదో ఎంత కరుడు గట్టినా ఆ తమస్సు అయినా ఒక లీలగా పోగొట్టగలదు. అది ముందర మొదటి మాటలో ఆ మాట చెప్పేశారు. పద్యం మొదటి లైన్లో ఆ మొదటి పదం అది చెప్పారు. నీల అరవింద విలోచనాం. నీల కమలముల వంటి కన్నులు కలిగిన, దహన విలసత్ ఫాలాం. దహన అంటే అగ్ని, విలసత్ అంటే ప్రకాశిస్తున్న, ఫాలాం అంటే ఫాలం, నుదురు. నుదుటి మీద ఉన్న నేత్రం అగ్నితో ప్రకాశిస్తోంది ఆ నేత్రం. తర్వాత కరధృత లసత్ శూలాం. ఆవిడ చేతిలో శూలం ఉంది. కర ధృత అంటే చేతిలో ధృత పట్టుకొనబడిన, లసత్ వెలుగుతున్న, ప్రకాశిస్తున్న శూలం. ఆవిడ చేతిలో ఆ శూలం ప్రకాశిస్తోంది. కామారి చిత్త మనోహరాం. కామారి అంటే శివుడు, చిత్త మన హరాం ఆ రెండిటినీ కూడా ఆవిడ హరించేసింది. మనసిజ కృపాలీలాం. మనసిజుడు అంటే మన్మథుడు, ఆయన మీద కృప లీలగా కురిపిస్తోంది ఆవిడ. అంటే లీలగా అంటే ధారగా. ఆ ఆ లీల ఏమిటి? కామారి చిత్త మనోహరాం. ఆ కామారిని ఆవిడ వశం చేసుకోవడం అనేది ఆ మన్మధుడికి ఆవిడ ఇచ్చిన కృప. ఆ మన్మధుడి మీద ఆవిడ ప్రసరింపజేసిన కృప వల్ల కామ కోటి, ఆ కోటి మన్మధుడుల రూపంలో వెళ్ళి శివుణ్ణి మీద విజయం చేకూర్చుకున్నట్ట మన్మధుడు. అలా కూడా దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. శ్రీ కామకోటి, కోటి రూపాలతో వెళ్ళి మన్మధుడు
శివుడి మీద విజయం సాధించాట. మానసిజ కృపా లీలాం, అది ఆ లీల. లోలాలకాం అలికే క్షణం. లోలాలకం అంటే అంటే కదులుతున్న ఈ నుదిటి మీద ఉండే చిన్న చిన్న ముంగురులని అలిక. ఈ అలకలు అంటారు. చిన్న బుజ్జి బుజ్జిగా ఇక్కడ తిరుగుతున్న ముంగుర్లు, వంకర్లు తిరిగిన ఆ చిన్న జుట్టు అన్నమాట. ఆ ఆ వంకుల జుట్టు అంటాం కదా! ఆ వంకుల జుట్టు నుదుటి మీద లోలాలకం అంటే ఊగుతున్న, కదులుతున్న ఆ ఆ ముంగురుడు అలిక. ఈ క్షణం ఆ నుదుటి మీద ఒక కన్ను. ఈ లోలాలక ఒక మాట. అలికే క్షణం దహన విలసత్ఫాలాం, దానికి కలుపుకోవచ్చు అది. అలిక ఈ క్షణం ఆ కంటి నుదుటి మీద ఉన్న కన్ను. దహన విలసత్ఫాలాం, అక్కడ అగ్నిని ప్రకాశింపచేస్తోంది ఈ ఈ అలికే క్షణం. ఈ అలకము అంటే ఈ ఫాలము, అలిక. అక్కడ ఉన్న ఆ ఆ కన్ను, ఈ క్షణం అంటే కన్ను. దహన విలసత్ఫాలాం, అగ్నితోటి ప్రజ్వరిల్లుతూ అక్కడ విలసిల్లుతోంది. అటువంటి శ్రీకామకోటి ఉపాస్మహే. ఈ కామకోటి అంటే అమ్మవారి కామాక్షికే కామకోటి అని ఒక పేరు. తర్వాత రెండోది ఏమిటంటే కామ కోటి. కోటి అంటే అంచు. ఇంతకు ముందర కూడా మనం చెప్పుకున్నాం. కామముల యొక్క అంచు. అన్ని కోరికలు మనకి ఇక్కడ లౌకికమైన కోరికల అన్నిటికీ చిట్ట చివర ఉన్నది ఏమిటది? మోక్షం. ఆ మోక్షాన్ని ప్రసాదించేది కామ కోటి ఆవిడే. ఆ కామాల అన్ని తీరుస్తూ ఆ చివరికి ఉన్న మోక్షాన్ని కూడా ప్రసాదించగలిగిన పరదైవం ఆవిడే. అటువంటి కామకోటి. మూడోదేంటి? శ్రీచక్రం. కామకోటి అంటే శ్రీచక్రం అని కూడా ఒక అర్థం. శ్రీచక్రంలో విరాజిల్లే శ్రీచక్రాన్నే గృహంగా చేసుకున్న తల్లి ఆవిడ. తర్వాత కామకోటి అంటే కోటి కోరికలను తీర్చగలిగిన తల్లి. అటువంటి కామకోటి. ఈ కామకోటి అనే మాటకి ఇన్ని అర్థాలు. అటువంటి ఆ కామాక్షి దేవిని ఉపాస్మహే, నేను ఉపాసిస్తున్నాను, ధ్యానిస్తున్నాను అని ఇందులో చెప్తూ, నీల కమలాల వంటి కన్నులు కలిగినది ఆవిడ. అంటే ఒక నల్లటి నీలము నలుపు కలిసిపోయిన ఒక అందమైన ఒక రంగు. అటువంటి కళ్ళ కాంతి ఆవిడది. ఆ అమ్మవారి దేహం కూడా మన 8వ శ్లోకంలో చెప్పుకున్న తంద్రాహీన తమాల నీల సుషమైహం. ఆ తమాల నీల కాంతి, అది కూడా అమ్మవారి శరీర కాంతి కూడా అదే. ఇటువంటి ఆ నల్లటి కాంతి ఆ సాధకుడిలో ఉండే తమో గుణాన్ని అణిచేందుకు తగినది అన్నమాట. ఆ తమో గుణ ప్రభావం అయిన అజ్ఞానాన్ని పోగొట్టే దక్షత కలిగినది ఆ నలుపు. అది అలా పోగొట్టడం అనేది ఆవిడకొక లీల. లీలగా ఆ అజ్ఞానాన్ని పోగొట్టగలదు. తర్వాత లోలాలకం అలికే క్షణం. అక్కడ పైన అలకములు, లోల అలకములు అంటే ముందర ఉన్న ఆ ముంగుర్లు కూడా నల్లగా ఉన్నాయట. చీకట్లు ముసురుకుంటున్నప్పుడు ఒక దీపం పెడితే ఎలా ఉంటుందో అలాగా ఆ నల్లటి ముంగురులు మొహం మీద ముసురుకుంటుంటే ఆ దహన విలసత్ ఫాలాం, ఇక్కడ ఉన్న ఆ కన్ను వెలుగు ప్రకాశము అక్కడ ఉన్న చీకట్లలాగా ముసురుకుంటున్న నలుపుని పోగొడుతున్నట్టుగా ఉందిట. అమ్మవారి సింధూరం కూడా ఆ కేశపాశంలో ఉన్న ఆ నలుపుని పోగొడుతున్న ఒక ఎర్రని కాంతిలాగా ఉంటుంది. అంటే అమ్మవారిని ధ్యానం చేస్తున్నప్పుడు మనలో ఉన్న అంధకారాన్ని పోగొట్టగలిగే ధ్యానం అన్నమాట ఇది. అజ్ఞానాన్ని పోగొట్టే ధ్యానం అన్నమాట ఇది. ఆ
కంటిలో ఉన్న అగ్ని అటువంటి ప్రకాశాన్ని. ఆవిడ చేతిలో శూలం ప్రకాశిస్తోంది. శివుడి చేతిలో శూలం తీసుకుందేమో ఆవిడ అన్నారు. అలాగా ఆవిడ చేతిలో త్రిశూలం విరాజిల్లుతోంది. ఆవిడ శివుడి యొక్క చిత్త మనస్సులని రెండిటిని కూడా హరించేసింది, తీసేసుకుంది. మామూలుగా చిత్తం యొక్క పని ఏంటంటే ధ్యానం. ఆ ధ్యానము ఆ శివుడు అమ్మవారినే చేస్తున్నట్టు. ఇంకా ఆ ధ్యానంలో ఇంకా వేరే ఏమి లేదు. ఇక ఇంకో దాన్ని ధ్యానం చేసేందుకు, ఇంకొక దాన్ని గురించి ఆలోచించేందుకు, ధ్యానం చేసేందుకు అసలు ఆయనకు అవకాశం లేదు. మొత్తం చిత్తం అంతా ఆవిడ పరం అయిపోయింది. ఆ చిత్తం అసలు ఆయన స్వాధీనంలో లేదు. ఆవిడకి వెళ్ళిపోయింది ఆ చిత్తం మొత్తం. ఇంకా అందులో ఇంకొక దాని గురించిన ఆలోచించే అవకాశమే లేకుండా ఆయన చిత్తాన్ని ఆవిడట్లా పూర్తిగా ఆక్రమించేసిందిట. ఎంత అదృష్టవంతుడు. అలాగా సం మనస్సు సంకల్పము, వికల్పము. అంటే సంకల్పం అంటే మనం ఒక పని చెయ్యాలని, వికల్పం అంటే చెయ్యొద్దని. ఇవి మనస్సు యొక్క పనులు. ఈ మనస్సు సంకల్పము, వికల్పముకి మధ్యలో ఒకటుంటుంది. అదేంటంటే సంశయం, డౌటు. చేయాలి అనుకుని నిశ్చయంగా చేసేస్తే ఇహ దానికి వేరే ఏమి లేదు. మధ్యలో నేను చెయ్యగలనా అనే ఒక సందేహం, సంశయం వచ్చిందంటే వికల్పం వచ్చేస్తుంది. అమ్మో! చెయ్యలేనని విరమించుకోవడం వచ్చేస్తుంది. ఈ సంకల్ప వికల్పాలకి కూడా ఇప్పుడు ఆ మనస్సు మన అధీనంలో ఉంటే ఈ సంశయం అనేది వెంటనే పుట్టుకొస్తుంది. సంకల్పం మన అధీనంలోనే ఉంది. వికల్పము మన అధీనంలోనే ఉంది. ఆ మధ్యలో ఉన్న సంశయం కూడా మన అధీనంలోనే ఉంది. ముందర అదే బయటకొస్తుంది. ఇది ఆయన మనస్సు ఆయన అధీనంలో లేదుగా. ఆవిడ అధీనంలో ఉంది. చిత్త మనోహరం అన్నారు కదా! అందుకని ఆవిడకి వెళ్ళిపోయిందిగా. ఇంకా ఇహ సంకల్పం లేదు, వికల్పం లేదు, ఏమీ లేదు. సంశయానికి అసలు అవకాశమే లేదు. అటువంటి ఆహ్, అసలు ఆ మనస్సు ఆవిడ పరం అనేది ఆవిడ అధీనంలోనే ఉండాలి అనే ఒక నిశ్చయం జరిగిపోయిందిట ఆయన విషయంలో. ఆ కామారి చిత్త మన హరం. అదే అండి. ఇంకా చిత్తానికి ధ్యానం, అమ్మవారి ధ్యానం తప్ప వేరే పని లేదు. మనస్సుకి సంకల్ప వికల్ప కార్యకలాపాలు లేనే లేవు. 2 కూడా ఆవిడ అధీనంలో ఉన్నాయి. అసలు ఇంకా ఆయన మీద అధీనము, అధికారము లేవన్నమాట. అటువంటి అద్భుతమైన ఆ చిత్త మన హర ఆవిడ తీసేసుకుంది ఆయన. అంటే ఆవిడ చేతిలో ఆ శూలం పట్టుకుంది అని చెప్పినప్పుడు, కామార చిత్త మనోహర అన్నప్పుడు ఈ రెండిటికి ఒక సంబంధం తర్వాత మనం చెప్పుకుందాం. తర్వాత ఆవిడని శివుడు అంటే కామారి కదా ఆయన. మరి ఆవిడని కామించటం ఏమిటి? ఆ! అదొక వింత. అదొక లీల. ఆ లీల ఏమిటిట? ఆ మన్మధుడు కోటి రూపాలతోటి మన్మధుడి మీద ఆవిడ చూపిన మనసిజ కృపాలీల కోటి మన్మధుడులుగా ఆ మన్మధుడు శివుడిపై విజృంభించి ఆవిడ కృప ఉంది కదా! కాబట్టి శివుడి మీద విజృంభించి ఆయన అధీనం చేసేసుకున్నాడు. అంటే ఆయన అధీనం చేసుకోవడం అంటే అమ్మవారి అధీనం చేసేసాడు. ఆయన అమ్మవారిలో ఉన్నాడు కదా మన్మథుడు. అమ్మవారి కృప కదా! శివుడు ఎంత ధ్యానం చేస్తున్నాడో, ఎంత ధ్యాన నిమగ్నమై ఉన్నాడో మన్మథుడు కూడా అంతే. అటువంటి అంత శ్రద్ధ మరి ఉపాసన చేశాడు కాబట్టే అమ్మవారి కృప అంతా ఆయన మీద కూడా ప్రసరించింది. కాబట్టి అటువంటి కోటి రూపాలతో తన శత్రువైన శివుడి మీద విజృంభించి విజయాన్ని పొందాడట. అంటే ఇందులో ఒక మనసిజ కృపాలీలాం అన్నప్పుడు మనసిజుడు. ఆయనకి అంగమే లేదు, శరీరమే లేదు. అటువంటి మన్మధుడికి అంత
గొప్ప శక్తిని ఆవిడ ప్రసాదించడం అనేదంటే అదేమిటంటే ఇంపాసిబుల్. అటువంటి జరగని విషయం కూడా అమ్మవారి ఉపాసనతో అద్భుతంగా జరిగిపోయింది అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత ఈ త్రిశూలము ఎందుకన్నారు? కరధృత లసత్శూలాం కామారి చిత్త మనోహరాం. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ త్రిశూలము, శూలానికి సింబల్ ఏమిటది? రాక్షస సంహారం. ఈ రాక్షస సంహారం చేస్తేనే అంటే మనలో కూడా ఉన్న ఎన్నో అసూయ, భయము, పోలిక, లోభము, కోపము ఇట్లాంటివన్నీ కూడా మనలో ఉన్న రాక్షసులు. ఈ రాక్షస సంహారం అయితేనే మన మనసు, చిత్తము అమ్మవారి అధీనం అవుతుంది. లేకపోతే ఆ ధ్యాన ధ్యానానికి సాధకుడు వెళ్ళగలిగిన ప్రసక్తి లేదు. ఈ త్రిశూలం వేటికి సింబలు? రజసత్వతమో గుణాలు, ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులకి. అంటే ఈ ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు ఎలా ఉండాలి? ఒక సమతుల్యంలో ఉండాలి. ఇచ్ఛ ఎక్కువ ఉండకూడదు, జ్ఞానం చాలా ఎక్కువైపోయి పని చేసే అది లేకపోతే శూన్యం, ఉపయోగం ఏం లేదు. కబులు బాగా చెప్తారు కొంతమంది, దాని గురించి ఇంత నాలెడ్జ్ ఉంటుంది, క్రియ శూన్యం. ఆ క్రియ, ఇచ్ఛ, తర్వాత జ్ఞానం. ముందర జ్ఞానం కానీ ఆ పని జరిగిన తర్వాత జ్ఞానం కానీ ఏదైనా కూడా ఈ మూడు కూడా సమతుల్యంలో నడవాలి. సమతుల్యంలో నడిచినప్పుడే అప్పుడు ఆ ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులకి ఒక ఉపయోగం. అలాగా ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక ఈ మూడు, ఆగామి సూచిత ప్రారబ్ధ కర్మలు, తర్వాత భూలోక, భువర్లోక, సువర్లోక, ఇన్ని మూడు మూడుగా ఉన్న రజసత్వతమో గుణాలు, భూత, భవిష్యత్, వర్తమానాలు. ఇప్పుడు భూత కాలాన తలుచుకుని అందులో జరిగిపోయిన ఒక విషయం పట్ల ఒక బాధ కలిగి ఉండి, భవిష్యత్ పట్ల ఒక భయం కలిగి ఉండి మనం ఏం చేస్తున్నాం? వర్తమానాన్ని పూర్తిగా కోల్పోతున్నాం. వెనకాలన్నా ఉంటాం, ముందుకన్నా ఉంటాం. ముందర జరిగే వాటి మీద భయం అన్నా ఉంటుంది, వెనకాల జరిగిపోయిన వాటి వల్ల ఆందోళన, దుఃఖం అన్నా ఉంటుంది. కూడా ఒక సమతుల్యంలో ఉండాలి. జరిగిపోయిన ఆ భూతకాలము మనకి ఒక పాఠాన్ని, మనం నేర్చుకోవలసిన ఒక జ్ఞానాన్ని ఇస్తే, ఈ వర్తమానంలో ఉంటూ ఈ జ్ఞానంతో భవిష్యత్ కాలాన్ని నిర్మించుకోగలిగిన ఒక శక్తి ఇది ఈ త్రిశూలం మనకి చెప్తుందిట. ఇలా మూడు మూడుగా ఉన్నవన్నీ కూడా మనలో ఉన్న ఈ త్రిగుణాలు ఏమున్నాయి? సత్వతమో గుణాలు, అవి మనల్ని నడపకూడదు. మన నిర్ణయం నడపాలి. ఒక నిర్ణయం తీసుకుని, జ్ఞానంతో ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయంతో మనం నడవాలి. ఇలాగా ఈ అసూయ, భయము, కోపము, ద్వేషము వీటన్నిటినీ కూడా అణుచుకోమని జ్ఞానంతో శివుడు ఏం చేస్తాడట? జ్ఞానంతో వీటన్నిటినీ సంహరిస్తాడట. మనకి జ్ఞానాన్ని ప్రసాదించి ఆ జ్ఞానంతో వాటిని నాశనం చేస్తాడనమాట. అటువంటి త్రిశూలాన్ని గురించిన ఒక బోధ. మనం కామకోటి ఉపాస్మహే అంటే ఏదో ఒక ఉపాసనగా అమ్మవారిని ఈ రూపాన్ని ధ్యానం చేసేయడం కాదు. ఈ రూపాన్ని ధ్యానం చెయ్యడానికి మనలో ఉన్న చిత్త, మనస్సు యొక్క ఆ సంకల్ప వికల్పాలు కానీ, ధ్యానం కానీ అమ్మవారి పరం చేయగలగాలి. ఎప్పుడు చేస్తాం? చెయ్యాలని అనుకోగానే ఏదో ఒక విషయం మనని అందులోంచి, లౌకికమైన విషయాలు ఏదో ఒకటి మన అందులోంచి లాగేస్తుంది కదా బయటికి. అలా లాగనీయకుండా నిలబెట్టగలిగిన ఆ శక్తి అది త్రిశూలం మనకి చూపిస్తూ ఉంటుందిట. మన లోపల ఉన్న చైతన్యము, ధైర్యము,
అది ఇవి నీ లోపల ఒక నిశ్శబ్దం. నిశ్శబ్దాన్ని కూడా త్రిశూలం మనకి చెప్తూ ఉంటుందిట. నిశ్శబ్దం ఉన్నప్పుడే మనలో ఉన్న ఒక నాదాన్ని, ఒక ప్రేరేపణని మనం వినగలుగుతాం మౌనంలో. మౌనంలో మనని మనం వినగలుగుతాం. చాటర్ బాక్స్ లాగా వాగుతూ ఉంటే అసలు మన లోపల ఏం జరుగుతోందో మనకి తెలీదు. ఎంతసేపు విషయాలు మాట్లాడేస్తూ అలాగా కొంతమంది ఉంటారు. ఒక వయసులో అందరూ అలాగే ఉంటారు. ఎవరైనా ఏమన్నా చెప్తూ ఉంటే వాళ్ళు చెప్పేది వినరు. మన టర్న్ ఎప్పుడొస్తుందో అలాంటి దానికి కనెక్టెడ్‌గా ఒక విషయం మనకేదో గుర్తొస్తుంది. ఆ గుర్తొచ్చిన విషయాన్ని వీళ్ళెప్పుడు ఆపుతారు? నేను మాట్లాడేస్తానని కొంతమంది ఉంటారు. కొంతమంది అసలు ఆపేసి మాట్లాడేస్తారు అవతల వాళ్ళని. అటువంటి అంటే లోపల నుంచి ఒక తాపత్రయం. నేను కూడా చెప్పేసేయాలి. నాలో ఉన్న విషయాన్ని నేను బయటకిచ్చేయాలి. అలాంటి మనకి ఒకటే నోరు, 2 చెవులు. వినడం ఎక్కువ, తక్కువ మాట్లాడడం. ఇది మనకి మన శరీరం అవయవాలు మనకు చెప్తున్న విషయం. మనం ఎంత వినగలిగితే అంత ఆకళింపు చేసుకోగలుగుతాం. ఎప్పుడు వినగలుగుతాం? మనం నిశ్శబ్దంగా ఉంటేనే. నిశ్శబ్దంలో వినాలి. నిశ్శబ్దంలో వినడం అంటే ఏమిటి? మన మనసు లోపల చాటరింగ్ చేయకూడదు. అలా లోపల చాటర్ బాక్స్ లాగా మైండ్ చేసేస్తుంటే మనం ఎంత గొప్ప ప్రవచనకర్తల దగ్గరికెళ్ళినా, ఎంత పెద్ద గురువుల దగ్గరికెళ్ళినా మనం ఏమీ వినలేం. మన మనస్సు ముందు నిశ్శబ్దం అవ్వాలి. అక్కడికెళ్ళినప్పుడు ఏ చిన్న మాట చెప్పినా, ఒక చిన్న చర్య అయినా మనకి ఎంత బోధిస్తుందో. మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం అని దక్షిణామూర్తి రూపాన్ని చెప్తారు. అది ఆ మౌనంలో చెప్పిన విషయాన్ని నిశ్శబ్దంలో నువ్వు గ్రహించగలగాలి. ఇది చాలా గొప్ప విషయం. అటువంటి ఆ నిశ్శబ్దము మనకి ఉన్న పెద్ద ఆయుధం. అటువంటి ఆ త్రిశూలాన్ని అలా పైకి ఎత్తి పట్టుకున్నది అంటే అది అలా విలసిల్లుతోంది ఆవిడ చేతిలో అంటే, నీలో ఉన్న దుర్బలత్వాన్ని విడిచిపెట్టు. నిశ్శబ్దాన్ని పాటించు. మౌనంలో నేర్చుకో. ఇలాంటి 3 ఏమున్నాయో అన్నిటిని సమతుల్యం చేసుకో. అందులో ఏది ఎక్కువ, తక్కువ కాదు. 3 కావాల్సిందే అన్నిటికి మనకి. 3 ఉండవలసిందే. కానీ వాటి పాళ్ళల్లో సమతుల్యంలో నడిపించుకోగలిగిన ఆ శక్తి. తర్వాత నీ మనసు నీకు శత్రువు. నీ మనసే నీకు మిత్రుడు గూడా. ఆ మనసే సరైన దారిలో ఉంటే నీకు మంచి విషయాల దాకా తీసుకుపోతుంది. అదే సరిగ్గా లేకపోతే నీ మనసు నీకు శత్రువయిపోతుంది. అలాగా మనలో ఉండే త్రిగుణాలని త్రిశూలము చూపిస్తూ, ఆ త్రిగుణాలని అన్నిటినీ 3 ఉన్న అన్నిటికి కూడా సమతుల్యంలో నిలబెట్టుకుని, ఈ దృష్టిని అవతల వైపు బుద్ధికి అవతల వైపు ఒక మనకి ఒక దృష్టి కనపడుతూ ఉంటుందిట. ఆ దృష్టిని మనం మేల్కొల్పగలిగితే అప్పుడది ఆ అంతర్దృష్టి అది మనలో ఉన్న జ్ఞానాన్ని ప్రేరేపిస్తుంది. అటువంటి ఆ తెర తీయాలన్నమాట. వీటన్నిటికీ కూడా ఈ త్రిశూలం ప్రతీకం. అది మనకి సింబల్ అన్నమాట. అది చూపిస్తోంది నువ్వేమేం చెయ్యాలి, ఏం చేస్తే నీకు ఈ ఉపాసన అనేది ఫలిస్తుంది. ఎలా నువ్వు ఉపాసన చెయ్యాలి? ఉపాసన చేసే ముందు నీలో ఉన్న ఈ అజ్ఞానం, తమస్సు, ఈ నలుపుదనాన్ని, అంధకారాన్ని ఎలా పోగొట్టుకుంటావు? ఎలాగైతే అమ్మవారిలో ఉన్న నలుపుని ఆవిడ మూడవ కంటి అగ్ని ఆ కేశపాశాల యొక్క చీకటిని పోగొడుతోందో, అలాగే ఆవిడ సింధూరం, పాపిట్లో ఉన్న సింధూరం వెలుగును ప్రసాదిస్తోందో, ఆవిడ నల్లటి శరీర కాంతి మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొడుతోందో, ఇవన్నీ కూడా ఆ అజ్ఞానతమాన్ని పోగొట్టుకుంటూ ఆ అమ్మవారి రూపాన్ని ధ్యానం చేసి, ఆ ఉపాసన వల్ల నీలో ఉన్న ఈ త్రిగుణాలు 3 ఉన్న వేటినైతే నువ్వు
సరిగ్గా సమతుల్యత చేసుకుంటావో నీ ఉపాసన అప్పుడు ఫలిస్తుంది. ఆ జ్ఞానాన్ని పట్టుకోమని ఆత్మ పరిశీలన అంటే నేను ఏం చేస్తున్నాను? నేను చెప్పినవి నేను చేయగలుగుతున్నానా? నేను చేసే దానిలో సాధనగా నాకది ఫలిస్తోందా? ఇలాంటి వాటన్నిటికీ కూడా మౌనం, నిశ్శబ్దము చాలా సహాయకారిగా ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఈ త్రిశూలం ద్వారా మనకి ఈ పద్యంలో ఆయన చెప్పారు. ఫైనల్‌గా ఏంటి? ఆవిడే ఒక లీలగా మనలో ఉన్న తమో గుణాన్ని పోగొడుతుంది. తర్వాత మనసిజ కృపాలీలాం. మనస్సుజుడి మీద ఎలాగైతే కృపా వర్షము లీలగా కురిపించిందో, అటువంటి లీలగా మనం కూడా అటువంటి మనస్సుజుడిగా ఉంటే, అంటే అలాంటి ఉపాసన చేయగలిగితే, అటువంటి అద్భుతమైన లీల, కృపాలీల మన మీద కూడా ప్రసరింపచేస్తుంది అని, అటువంటి శ్రీ కామకోటి ఉపాస్మహే అని ఈ పద్యంలో చెప్తున్నారు. శిథిలితమోలీలాం నీలారవింద విలోచనాం దహన విలసత్ఫలాం శ్రీకామకోటిముపాస్మహే కరధృతలసచ్చూలాం కామారి చిత్తమనోహరాం మనసిజ కృపాలీలాం లోలాలకాం అలికే క్షణం.